ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు, హెర్బలిస్ట్ని, ట్రెడిషనల్ హీలర్ని కూడా. ఈ మధ్యకాలంలో కొలెస్ట్రాల్ ప్రాబ్లం అనేది చాలా అంటే చాలా పెరిగిపోయిందండి. అందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. ఈ కొలెస్ట్రాల్ రావడానికి కారణం ఏంటంటే కల్మషమైన ఆహారం తినటం ఒకటండి, మనకి ఆకలి వేసిన దానికన్నా ఎక్కువ తినటం ఒక విధంగా, ఇంకొకటి ఏంటంటే ఫ్యాటీ ఫుడ్స్ కానీ, అతి వేడిగా ఉన్న ఆహారం కానీ, అతి కారంగా ఉన్న ఆహారం కానీ, ఈ రెండు తినడం వల్ల అనేక ప్రాబ్లమ్స్ వస్తాయండి. చర్మవ్యాధులు వస్తాయి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కిడ్నీ లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అందుకేంటంటే మనం తినే ఆహారం ఎక్కువ సార్లు నమిలి తినాలి. ఎన్ని ఎక్కువ సార్లు నమిలి తింటే అంత అద్భుతం అన్నమాట. ఎందుకు అంటే ఆ ఎక్కువ నమలటం వల్ల సలైవాలో కలిసి నాలిక ఆక్సిజన్ని ఆహారంలో మిక్స్ చేస్తుందండి. ఒక అద్భుతం ఇది. అందుకేమవుతుందంటే ఎక్కువసార్లు నమలమనేది ఎందుకంటే మన శరీరంలో ఊరే లాలాజలం, నోట్లో ఊరే లాలాజలం ఎక్కువ కలిసి దానికి సపోర్ట్గా మన నాలిక వాయుతత్వం, వాయువు ఉంటుంది అందులో. నెంబర్ 1 ఆక్సిజన్. అది ఉప్పు తక్కువ, ఎక్కువ, కారంగా ఉందా, తీగా ఉందా, ఇంకోటి ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి మన బ్రెయిన్ కంటే నాలిక యొక్క రుచి వాయువు ద్వారా బ్రెయిన్కి వెళ్తుంది కాబట్టి మనకు తెలుస్తుంది. నాలిక మీద పెట్టగానే అంటే ఎంత స్పీడ్గా వెళ్తుందో మీరు ఆలోచించుకోండి. అందుకు ఆ వాయుతత్వాన్ని మిక్స్ చేసి ఆహారంలో మనకు అందించడం వల్ల అద్భుతంగా అరుగుతుందన్నమాట. అరగటమే కాదు, అందులో ఉన్న అన్ని గుణాలు, షడ్రుచులు అంటాం, అలాగే అనేక రసాలు, రసం అంటాం మనం. అర్థమైంది? కటు రసం, లేకపోతే చేదు, వగరు, తీపి, పులుపు, ఇలాగా షడ్రుచులు అంటాం, షడ్రసాలు అంటాం. ఇవన్నీ కూడా శరీరానికి చక్కగా అందాలి అంటే ఎక్కువసార్లు నమలాలండి. ఎక్కువసార్లు నవిలి మనం ఆహారం తీసుకోవడం వల్ల అనేక జబ్బులు తగ్గుతాయి, మనకి తిన్న ఆహారం చక్కగా వంటబడుతుంది అన్నమాట. ఆ చక్కగా నవిలి తినటం వల్ల కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో పెరగకుండా ఉంటుందండి. ఎప్పుడైతే మీరు సగం సగం నవిలి లేకపోతే అతిగా తినటం, ఇలాంటివి తినడం వల్ల ఏమవుతుందంటే అది అరుగుదల లేట్ అవ్వడం వల్ల అది ఆహారం అనేది ఎస్టిక్గా మారిపోతుందండి. అంటే pH పెరిగిపోతుంది, ఆహారంలో పులిసిపోతుంది, అది అందులో గ్యాసులు పుట్టేస్తాయి. ఈ గ్యాసెస్ పుట్టేయటం వల్ల ఆహారం అనేది చెడిపోవటం జరుగుతుంది పొట్టలో. అలా జరగలేదు అంటే మనకు కొంతమంది పులితేనె పొత్తే వాసన వస్తుందండి, లేకపోతే కింద నుంచి అపానం వెళ్ళిపోతే విపరీతంగా వాసన వస్తుంది అంటారు చూడండి. ఎందుకు వస్తుంది అంటే అది ఇండైజెషన్ వల్ల. అందుకు ఈ కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే చక్కగా ఇంట్లో వాడుకుని మంచి, నేను ఒక 2-3 చెప్తానండి వీడియోలో. నేను అనేక వీడియోలు చేశాను దీని మీద. మనం చేసిన వీడియోలు భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ చూసారు కదా, మళ్ళీ కొత్త వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా. అందుకు ఈ చూసిన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పిందే మళ్ళీ చెప్తున్నారని అనుకోవద్దు. చాలా ఇంపార్టెంట్ ఇది. వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, వెల్లుల్లి రేకులు అంటాం మనం. చిన్న వెల్లుల్లిపాయలు ఇప్పుడు చైనా వస్తున్నాయి, ఎంత ఉంటున్నాయి, అవి తినొద్దు. మన ఇండియన్నియే సన్నగా ఉన్నాయి తీసుకోండి. తీసుకుని దాన్ని నలిపి ఒక్కొక్క రేకు ఒలవండి, దానిపైన పొరను పూర్తిగా తీసేయండి. తీసేసి దాన్ని ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు నెయ్యిలో కానీ నూనెలో కానీ ముంచి ఒక 3-2 అలాగా మీ శరీర బరువును బట్టి మింగి భోజనం చేయండి. లేదు ఆ మింగేటప్పుడు గట్టిగా ఉందనుకుంటే అన్నం వార్చిన వెంటనే కానీ, అన్నం దింపిన వెంటనే కానీ ఆ కుక్కర్లో కానీ ఆ గిన్నెలో కానీ ఆ వెల్లుల్లి రేకల్ని గుచ్చండి దూరంగా. ఆ వేడికి అవి మెత్తబడి చక్కగా సాఫ్ట్గా తయారవుతాయి. అప్పుడు మింగండి. రోజు ఉదయం సాయంత్రం ఇలా చేస్తే మీ కొలెస్ట్రాల్ మ్యాక్సిమం కంట్రోల్ అయిపోతుందండి. మీ రక్తశుద్ధి అవుతుంది, వాతం తగ్గుతుంది. శరీరంలో ఉన్న అతి వాతం ఏమన్నా ఉంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, వాతం తగ్గుతుంది, బాగా ఆకలి అవుతుంది, మ్యాన్ పవర్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇన్ని రకాల పనులు ఆ వెల్లుల్లిపాయ తీసుకోవడం వల్ల జరుగుతుందన్నమాట. అదేవిధంగా మీరు ఒక మంచి పసుపు చూసుకుని వేపించుకోండి జాగ్రత్తగా. కొంచెం వేడి చేసి చిన్న ముక్కలు కట్ చేసి వేడి చేసి దాన్ని చూర్ణం చేసుకుని జల్లించుకోండి. మెత్తగా ఉండాలన్నమాట. దాంట్లో ఏం చేస్తారంటే మంచి స్వచ్ఛమైన తేనె తీసుకుని కలపండి. అది ఎలా కలపాలి, పేస్ట్ అయ్యేలాగా మీరు మాత్ర చేసుకునేలాగా ఉండాలన్నమాట. బఠానీ సైజు మాత్రలు చేసుకోండి.
ఇది వేడి శరీరాన్ని చాలా ఇబ్బంది పెడుతుందన్నమాట. వేడి శరీరం వాళ్ళు మీరు చూసుకుని తినండి. ఇది వేసుకున్నప్పుడు కళ్ళు మండుతున్నాయి, లేకపోతే చేతులు మండుతున్నాయి, కాళ్ళు మండుతున్నాయి, తలపోటు వస్తుంది, నిద్ర పట్టట్లేదు, అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మందుని వేసుకోవద్దు. దీన్ని ఏం చేస్తారంటే ఉదయం ఒక 2-3 ట్యాబ్లెట్లు, సాయంత్రం ఒక 2-3 ట్యాబ్లెట్లు, ఉదయం లేవగానే నీళ్ళతోటి వేసుకోండి. అది వేసుకుంటే మీకు కొలెస్ట్రాల్ చక్కగా తగ్గుతుంది. లివరు, కిడ్నీ, స్ప్లీను అన్నీ బాగా పనిచేస్తాయి. రక్తశుద్ధి కూడా బాగా అవుతుంది మీకు. అలాగే మీ బాడీలో ఉన్న ఆటో ఇమ్యూన్ క్రిములను కూడా చంపడానికి ఇది చాలా అద్భుతమైన ఔషధం అండి. కొలెస్ట్రాల్ చాలా బాగా తగ్గుతుంది అనమాట. దీనికి మేము వాడామండి, మాకు తగ్గలేదని చెప్పొద్దు. అందరికీ ఒక మందు పనిచేయదని నేను అనేక వీడియోల్లో చెప్పాను. ఇక్కడ ఎంత పర్సంటేజ్కి తగ్గుతుందనేది చూసుకోండి. మీరు 10 మందికి తగ్గాలని లేదండి, కనీసం 5-6కి చక్కని రిజల్ట్ వస్తుంది. కొలెస్ట్రాల్ ఒకటే కాదు, ఇది మీకు క్యాన్సర్ని మీ బాడీలోకి రానివ్వదు, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ని రానివ్వదు, ఆకలి పెరుగుతుంది. శ్లేష్మం ఎక్కువ ఉండి వాత వ్యాధులు ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంతమంది అంటారు కఫం చాలా ఎక్కువ ఉంది సార్, మాకు దగ్గు వస్తుంది, లేకపోతే ఉమ్ము ఇవ్వాల్సి వస్తుంది అంటారు. అటువంటి వాళ్ళకి చాలా బాగా పనిచేసి మీ ఊపిరితిత్తుల యొక్క ఆరోగ్యాన్ని చాలా బాగా చేస్తుందండి ఇది. అందుచేత ఏంటంటే ఎప్పుడైతే మీ ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగైందో అప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీ అంతా ఆక్సిజన్ ఫ్లో అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ ఇచ్చేది ఊపిరితిత్తులే కదా. అవి ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుని మన రక్తంలో కలపడం వల్ల ఈ రక్తం అనేది మన శరీరం అంతా ఫ్లో అవుతుంది, అన్ని నాడుల్లోకి వెళ్తుంది, చర్మం దాకా వస్తుంది. అది చర్మంలోకి కూడా రక్తం వస్తుంది కదండి. దాని ద్వారా ఆక్సిజన్ అందటం వల్ల మీరు చాలా ఆరోగ్యంగా ఉండి ఈ కొలెస్ట్రాల్కి పెరగడానికి కారణమైన సెల్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా ఈ రక్తం ద్వారా మళ్ళీ వెనక్కి వచ్చేసి హార్ట్ మంచిగా ఫిల్టర్ చేసి ఆ కల్మషాలన్నీ బయటికి పంపిస్తే అప్పుడు ఈ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుందండి. అజీర్తి వల్ల కూడా కొలెస్ట్రాల్ వస్తుంది అన్నాను కదండి. నేను చెప్పిన 2 చిట్కాలు కూడా అజీర్ణం మీద కూడా బాగా పనిచేస్తాయండి. అదేవిధంగా మీ ఇంటెస్టైన్స్లో ఉన్న బ్యాక్టీరియా ఇజోఫెగల్లో అంటే గొంతుకు నుంచి ఇక్కడ దాకా ఉన్న బ్యాక్టీరియా దానివల్ల లివర్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి వస్తుందండి. ఇది తేనె కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ పసుపులో కుర్కుమిన్ అనే ఒకటి ఉంటుందండి. ఇవాళ ఆ కుర్కుమిన్ క్యాప్సిల్స్ ట్యాబ్లెట్లు వెస్ట్రన్ కంట్రీస్ అంటే అమెరికా కానీ, బ్రిటన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ విపరీతమైన డిమాండ్ అనమాట. కొన్ని వందల కంపెనీలు ఈ పసుపు నుంచి తీసిన కుర్కుమిన్ క్యాప్సిల్స్ అని అమ్ముతున్నాయి. మనం ఏం చేస్తాం, మనం కొన్ని తరాల నుంచి వేల సంవత్సరాల నుంచి దాన్ని వాడుకుంటున్నాం, కానీ దాన్ని మనం పట్టించుకోం. ఏదో వంటింట్లో వదిలే ఆ పసుపుకి ఏముంది అంత కూరలో వేసుకుంటున్నాం కాదండి. పూర్వం ఇదే పసుపుని పాలల్లో కలుపుకుని తాగేవారు. పడుకునేటప్పుడు వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కాస్త పసుపు కాస్త నెయ్యి వేసుకుని పాలల్లో కలిపి తాగితే వాళ్ళకి జీవితంలో జబ్బులు అనేవి వచ్చేవి కదండి, దూరంగా ఉండేవి. అనవసరమైన ఫ్యాట్ పెరగకుండా బలంగా ఉండేవారు. చూడడానికి సన్నగా ఉన్నా కానీ చాలా బలంగా ఉండేవారు అనమాట. ఆ బలంగా ఉండి అనవసరమైన మజిల్ని తగ్గించి శక్తిని ఇవ్వటానికి పసుపు అనేది చాలా బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా ఇంగువ కూడా పనిచేస్తుంది. ఏదైతే ఇంగువ అంటాం మనం, ఈ ఇంగువ అనేదాన్ని కూరల్లోని ఎక్కువగా పులిహోరలో వేసేవారండి. ఇదివరకు కూరల్లో కూడా చేస్తారు. ఇది ఈ పండిత కుటుంబాలు, బ్రాహ్మణ కుటుంబాల్లో ఎక్కువ ఇంగువ వాడతారు. అందుకే ఒబిసిటీ ఉన్నవాళ్ళు అందులో చాలా తక్కువ మంది ఉంటారండి పూర్వం. ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది కాదు. ఈ ఇంగువ అనేది కూడా మీకు నోటి నుంచి లోపలికి ప్రేగుల వరకు ఎటువంటి క్రిమి ఉన్నా సరే చంపేస్తుంది, విపరీతమైన ఆకలిని పెంచుతుంది. కానీ ఈ ఇంగువని ఎలా తీసుకోవాలంటే మీరు దాన్ని చిన్న చిన్న ముక్కలు కొట్టి నేతిలో తడి పొడిగా వేసి వేపిస్తే మన పాప్కార్న్ ఎలా పేలుతుంది, పేలాలు ఎలా పేలుతాయి అలాగా ఉబ్బుతుంది అనమాట. అది చక్కగా లైట్ అయిపోతుంది ఉబ్బిపోయి. దానిని అప్పుడు చూర్ణం చేసుకుని మీరు కూరల్లో కానీ దేంట్లో వాడుకున్నా ఒక అమృతంలా పనిచేస్తుంది అనమాట. అంటే శుద్ధి చేసాం కదా మనం, అందులోన దుర్గుణాలన్నీ పోయినాయి. మామూలుగా ఇంగువే ఒక అమృతంలా పనిచేస్తుంది. ఎప్పుడైతే దుర్గుణాలు పోయినాయో ఇంకా దాని యొక్క శక్తి పెరిగి మనకి న్యాచురల్గా పనిచేసి దాని మీద 5-6 రెట్లు ఎక్కువ మనకి ఫలితాన్ని ఇస్తుందండి. అందుకు ప్రతిదాన్ని శుద్ధి చేసుకుని తినటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఈ ఇంగువ అనేది రెగ్యులర్గా వాడడం వల్ల కూడా మీకు ఈ పొట్టలో క్రిములు చనిపోవటం, ఈ విష పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోవడం, పొట్టలో నిల్వ ఉన్న మలం అంతా బయటికి వెళ్ళిపోవడం, కానీ వేడి చేస్తుందండి. ఇది కూడా చాలా వేడి చేసేవాళ్ళు జాగ్రత్తగా వాడుకోవాలి దీన్ని. ఈ కొలెస్ట్రాల్ ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో ఆ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడంలో ఇంగువ కూడా అద్భుతమైన ఫలితాన్ని మనకి ఇస్తుంది అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనండి. కొలెస్ట్రాల్ తగ్గించడంలో చక్కని ఫార్ములాలు ఇప్పుడు మీకు చెప్పానమాట. మన ప్రేక్షకులందరూ కూడా అవసరమైతే మళ్ళీ వీడియోని చూసి రాసుకోండి. అంతే తప్ప నాకు ఫోన్ చేసి రాజుగారు మొన్న ఇప్పుడు మీరు అదేదో ఇంగు చెప్పారు, అలా చెప్పారు, మళ్ళీ చెప్పండి, లేకపోతే పసుపు గురించి చెప్పారు ఒకసారి రాసుకుంటా అని చెప్తారండి. ఇలాగ అంటే నేను పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నట్టుగా నన్ను ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారు కొందరు. దయచేసి అలా చేయొద్దండి. ఆ వీడియో మళ్ళీ చూసుకోండి. నేను చాలా స్లోగా చెప్తున్నాను, చక్కగా చెప్తున్నాను. అర్థమైందిగా? ఇంకా స్లోగా చెప్పండి కావాలంటే ఇంకా చెప్తాను నేను. స్లోగా చెప్పమని అడగండి. అంతే తప్ప నన్ను ప్రశ్నలు వేయొద్దు. అప్పుడెప్పుడో మీరు ఏదో చెప్పారు మర్రి చెట్టు గురించి, అప్పుడెప్పుడో ఏదో దుంప గురించి చెప్పారు, ఇలా అడుగుతూ ఉంటారు. ఆ దుంప పేరు కూడా చెప్పరు కొందరు. అలా ఉంటుందన్నమాట. అంటే దయచేసి నేను చెప్పిన చిట్కాలు జాగ్రత్తగా విని మూలికల గురించి కానీ ఆ మూలికలో ఉండే మందుల గురించి కానీ రాసుకుని మీరు జాగ్రత్తగా వాడుకోండి. కొన్ని మూలికలు వైద్యం పర్యవేక్షణ లేకుండా వాడొద్దని కూడా చెప్తూ ఉంటాను నేను. అటువంటిది వాటితోటి మీరు ప్రయోగాలు చేయొద్దు దయచేసి. ఓకేనండి. నమస్కారం.